పప్పిని చూసినప్పుడల్లా ఆ పల్లెటూరు పిల్ల ఝాన్సీ జ్ఞాపకం వస్తోంది. ఒకవేళ ఇదే అదే లేక అదే ఇదే? రే, ఊళ్ళో ఉన్న సందేహాలన్నీ నువ్వే గుత్తకుపుచ్చుకున్నట్టున్నావు. ఎప్పుడు చూడు డౌట్లు ఎక్కువైపోతున్నాయి. అది పల్లెటూరి గాడిదరా, ఇది నా చెల్లెలి కూతురు లండన్ పిల్ల. మీకెలా చెప్పాలో అసలు. నువ్వు నోరు మూసుకో, పప్పి వస్తుంది. గుడ్ ఈవినింగ్ గుండి మామ. రామా రామా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? గార్డెన్ లోకి వెళ్ళాను, అక్కడ గుండు మల్లిని చూశాను. ఏ పప్పి వెళ్ళరా. అయ్యా, నువ్వా? ఎందుకొచ్చా? ఎవరు నువ్వు? ఎవరిని లోపలికి వెళ్ళారు? మామా సార్, ఎవరి అమ్మాయి? చేతిలో ఒక బ్యూటిఫుల్ సన్. అమ్మా, అదంతా నేను చెప్తాను. మిమ్మల్ని చూడడానికి నేను వచ్చాను. మీ కాళ్ళు పట్టుకొని నా జీవితం నాశనం చేయొద్దు అని అడగటానికి వచ్చాను. ఏ గుండి మామ, ఈ అమ్మాయి ఏంటి ఏడుస్తూనే మాట్లాడుతుంది, మాట్లాడుతూనే ఏడుస్తుంది. ఈ తెలుగు నాకు అర్థం కావటం లేదు. నాకు మాత్రం ఎలా అర్థం అవుతుంది? శని ఇక్కడికి వచ్చి అరుస్తుంది. పో బయటికి. పోతాను, నా భర్తతో పోతాను. పంపవయ్య నీ కొడుకుని. వాట్? గుండు మామ, ఈ పిల్ల ఏం చెప్తోంది? అమ్మా, మీరు పెళ్లి చేసుకోబోతున్నారే, వారు నన్ను మోసం చేసి పాడు చేసి బిడ్డకు తల్లి చేశారు. నా ఇంటి నుంచి నన్ను వెళ్ళగొట్టారు. చివరకు మీ దగ్గరకు చేరారు. అమ్మా, మీరు విదేశాల నుంచి వచ్చిన వారు, నాగరికత తెలిసిన వారు. నా భర్తను మీరు పెళ్లి చేసుకోకండి అమ్మా. నాకు పతి భిక్ష పెట్టండి అమ్మా, ప్రాణ భిక్ష పెట్టండి. ఇలాంటి వాళ్ళని నమ్మనే కూడదు. వీళ్ళకి ఇదే పని అయిపోయింది. 5 రూపాయలు ఇచ్చి ఒక బిడ్డను అద్దెకి తెచ్చుకుంటారు. భాగ్యవంతుడు ఇల్లు చూసి మోసం చేస్తారు. నమ్మకు పప్పి. ఏంటి గుండు మామ, నేను నమ్మను. అబ్బా, మా ఫారిన్ లో ఒక ఆయన చెప్తారు, ఇండియాలో ఇలాంటి ఫ్రాడ్ అంతా జరుగుతుందని. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు తెలుస్తుంది. వెరీ గుడ్ పప్పి. ఇదిగో ఫ్రాడ్ అమ్మాయి, నువ్వు పోవచ్చు. గెట్ అవుట్. పో అంటున్నారుగా. ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నిజం. ఇదిగో ఈ బిడ్డని మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను. నన్ను బ్రతకనివ్వండి, లేదా వీడిని తొక్కి చంపేయండి. ఏయ్, నువ్వు అర్థం చెప్తున్నావు. నా బంగారు మామ సన్ మీద తప్పు చెప్తున్నావు. నేను అనుకుంటే నేను పీస్ పీస్ గా కట్ చేస్తా, కానీ నువ్వు శిశువుతో ఉన్నావు, అందుకే నిన్ను వదులుతున్నా. తీసుకుపోయి శనిగాడిని. ఏం కూసావే? నా బిడ్డ నీకు శనిగాడా? విదేశాలకు వెళ్ళినందుకు నీకు ఇంత పొగడా? నా ఫారిన్ గురించి నువ్వు ఎగతాళి చేస్తావు. మీ దేశంలో ఏముందే గడ్డి. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతా. ఏం కూసావు? నా పళ్ళు రాలగొడతావా? పోవే బస్తి గాడిద. నువ్వే ముష్టి గాడిదివి. నోరు మూసుకొని పోవే పంది. వాట్? నేను పంది? అవును, నువ్వు పందివి, కోతివి, నువ్వు మొద్దువి. నువ్వు రాస్కల్, ఇడియట్, స్టూపిడ్. నిన్ను బయటకు రావే చెప్తాను. నీ ఆఫ్రికా జుట్టు గొరికి నీ సవర్ కట్టించుకుంటానే. బట్ నా ఆఫ్రికా జుట్టు గొరికి నువ్వు సవర్ కట్టించుకుంటావు. అయ్యో, నువ్వు బయటకు పోవే. పప్పిమ్మా, నువ్వు రామ్మా, నేను చూసుకుంటాను. నువ్వు బయటకు వస్తావుగా, అప్పుడు నేను చూపిస్తానే. ఏమిట్రా, పప్పియే ఝాన్సీ అని తప్పుడు ఐడియా ఇచ్చావుగా, ఇప్పుడేమంటావు? తప్పేనా? ఎలాగో ఝాన్సీ పీడదలింది. ఇక మీదట అదెంత మోసగించినా పప్పి నమ్మనే నమ్మదు. బుర్ర తక్కువ వెధవ. ఈ ఝాన్సీని రెచ్చగొట్టింది ఎవరు? ఆ రాణియేగా. అవునన్నా, ఇక మీదట మన మనుషుల్ని నమ్మి ప్రయోజనం లేదు. అందుకని వాళ్ళని అంతం చేయడానికి ఫారెన్ లో ఉండే మొరటి మనుషులు ఏర్పాటు చేశాను. నాన్న, ఈ బాబుని తీసుకువెళ్ళండి. ఏమిటమ్మా ఈ నాటకం? నాకేం అర్థం కావటం లేదు. ఏవైనా మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. వెళ్ళండి.
నువ్వు ఆడపిల్లవైనా నీకెంత ధైర్యం, ఎంత బలం, ఎంత చొరవ. నీ ధైర్యాన్ని నేను ప్రేమిస్తున్నాను. నిన్నే ప్రేమిస్తున్నాను. కానీ ఆ మాట అంటే నువ్వెక్కడ బంతాడేస్తావని భయంగా ఉంది రాణి. రాణి, నన్ను ప్రేమించు ప్లీజ్. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, मैं तुमसे प्यार करता हूँ रानी.